శిక్షించాలి. పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన గుండగులను జబర్దస్త్ దుండగులారా, జబర్దస్త్ దుండగులారా, జబర్దస్త్ దుండగులారా. కరీమాబాద్ విలేజ్ లో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని దుండగులు కావాలని ధ్వంసం చేయడం జరిగింది. వాళ్ళందరినీ వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సీసీ ఫుటేజ్ ఆధారంగా వాళ్ళని దొరకబట్టి వాళ్ళని శిక్షించాలని చెప్పి ఈరోజు ఏదైతే పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిందో దానికి నిరసనగా మరి యాదాద్రి భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావుని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. వరంగల్ జిల్లా కరీమాబాద్లో పూలే గారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను సీసీ ఫుటేజ్ ద్వారా పరిశీలించి అతి తొందరలో వాళ్ళని గుర్తించి పట్టుకొని వాళ్లకు తగిన చట్టపరమైన శిక్ష వేయాలి. ముఖ్యంగా ఈ బీసీ ఉద్యమం ఉధృతమవుతున్న తరుణం లోపల కొంతమంది వ్యక్తులు ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరచాలి, అవమానపరచాలనే దురుద్దేశం కూడా ఉన్నది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు సహకరిస్తుంది. అన్ని పార్టీలు కూడా వామపక్షాలు, మిగతా బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు కూడా సహకరిస్తారు. కానీ ఎప్పుడైతే 42% రిజర్వేషన్ అమల్లోకి వస్తుందో అందరినీ నమ్ముతాం. అప్పటి వరకు ఎవరిని నమ్మం. ఓకే, యాక్టింగ్ చేస్తున్నారా లేకపోతే ప్రజల కోసం ఏదో మేము కూడా చేస్తున్నామా అనేది మేము గమనిస్తూ ఉన్నాం. ఎవరు నిస్వార్థంగా చేస్తున్నారో, ఎవరు చేస్తలేరో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరైతే దుండగులు పూలే గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారో వాళ్ళను 2-3 రోజుల గవర్నమెంట్లో ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పట్టుకొని వాళ్ళకి శిక్ష వెయ్యాలి. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. లేకపోతే దీన్ని కావాలని రెచ్చగొడుతూ చేస్తున్నటువంటి కొంతమంది బీసీ వ్యతిరేకవాదులు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేని బిడ్డ రేపు మేము గుర్తించినట్టయితే రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకపోయినా కూడా మేము బీసీలందరం కలిసి నీ మీద చర్య తీసుకుంటాం. అప్పుడు నీ బతుకు ఎక్కడ ఉంటుందో ఆలోచించాలి. ఏదో మేము విగ్రహాలను కూలగొడితే ఉద్యమం ఆగిపోతుంది అనుకుంటే అది ఉత్త భ్రమ మాత్రమే. ఈరోజు మేము శాంతియుతంగానే చేస్తున్నాం. మేము కనుక ఓపిక కనుక నశిస్తే మాత్రం మా ఉగ్రరూపం చూపెడతామని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. జై పూలే. నిన్న రాత్రి వరంగల్లో మహాత్మా జ్యోతిరావు పూలే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమాన్ని అణిచివేయడానికి కొంతమంది కుట్రదారులు కుట్ర పన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏదైతే తెలంగాణ ఉద్యమం జరిగిందో అదే తరహాలో బీసీ ఉద్యమం రాష్ట్రాల్లో ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్న తరుణంలో ఈ పూలే గారి విగ్రహాన్ని ధ్వంసం చేయడం అంటే దీనికి క్షమించిన నేరంగా మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే పోలీస్ శాఖ వారు వెంటనే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని పరిశీలించి వెంటనే ఆ దుండగులను కఠినంగా శిక్షాలని ఈ సందర్భంగా సిపిఐ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి అంబేద్కర్కే గురువైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేయడం అనేది ఇలా చరిత్రలో జరగని ఒక హింసాత్మకమైన ఘటనగా మేము భావిస్తున్నాము. కానీ ఇలాంటి సంఘటన జరిగినా కూడా బీసీల శాంతిని మీరు గమనించాలి. వాళ్ళు ఒకవేళ ఉధృతంగా మారితే మాత్రము ఎవరు ఆపలేరు. ఇది గమనించండి. వారిని రెచ్చగొట్టకండి. మీరు చేసేది ఉన్నా కూడా వాళ్ళు మీ వరకే చేసుకోండి, అంతవరకే. కానీ ఈ విగ్రహాల ధ్వంసం చేయడం అలాంటివి చేయొద్దు. దయచేసి ఇంకొకసారి ఇలాంటి ప్రతిచర్య జరిగితే మాత్రం దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అది ఊహించలేని పరిణామాలు ఉంటాయి. ప్రభుత్వం కూడా కట్టడి చేయలేనంత ఉధృతంగా మారుతుంది. దయచేసి ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉగ్రవాద దుండగులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. వరంగల్ జిల్లా కరీమాబాద్లో జ్యోతిరావు పూలే ఒక విగ్రహ ధ్వంసంపై ఈనాడు బీసీ జేఏసీ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అన్న రమజానా గారికి, అదేవిధంగా
మా వర్కింగ్ ప్రెసిడెంట్ బాబన్న గారికి, బాలరాజ్ గారికి, ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మాటల అశోక్ అన్న గారికి, ఇమ్రాన్ బాయ్ గారికి, ఇతర బాలరాజ్ గారికి, రాచమల రమేష్ అన్న గారికి, ముగ్గురు గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే విగ్రహం ధ్వంసం చేసారో దాన్ని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకొని మరి అక్కడ సీసీ ఫుటేజ్ ద్వారానా లేకపోతే ఇంకేదైనా సమాచారం ద్వారానా లేకపోతే పోలీసులు ఒక నిఘా వ్యవస్థ ద్వారానా పట్టుకొని ఎంబడే శిక్షించినట్టయితే ఈరోజు బీసీల ఉద్యమము ఉధృతమైన తరుణంలో 42% సాధించలేక బీసీలందరూ లోపల మంట అని రగులుతున్న సమయంలో మరి ఈరోజు జ్యోతిబా ఫూలే విగ్రహం ధ్వంసం చేయడం అంటే మరి బీసీలను బలహీనపరచడానికా లేకపోతే రెచ్చగొట్టడానికా అనే సందేహము ఈ బీసీ వర్గాల్లో వస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రమోద్ అనే కానిస్టేబుల్పై జరిగిన హత్య ఏదైతే ఏ విధంగా అయితే రియాజ్ను మరి వెంటనే ఎన్కౌంటర్ చేస్తున్నాం, అదేవిధంగా జ్యోతిబా ఫూలే యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు కూడా అవసరమైతే ఎన్కౌంటర్ చేసినా తప్పులేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్ ఇయ్యకనే మేమందరం చాలా బాధలో ఉన్నాము. బీసీ వర్గాల ఆందోళనకు గురై ఒకరొకరు ఇళ్ల నుంచి తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు జ్యోతిబా ఫూలే బాబాసాహెబ్ అంబేద్కర్కే చదువు చెప్పినటువంటి ఒక మహనీయుని మరి ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేయడము ఈ రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే చర్యలు తీసుకొని మరి జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేసినటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ దిశ కోరుకుంటూ రాబోయే రోజుల్లో సిసిసి అధ్యక్ష పదవుల్లో కూడా 42% రిజర్వేషన్తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచే డిసిసి అధ్యక్ష పదవి కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మన బీసీల ముద్దుబిడ్డ ఫూలే ధ్వంసమేయుడు వరంగల్ జిల్లా కరీమాబాద్లో జరగడం చాలా దురదృష్టకరం. ఏంటంటే ఇన్ని రోజుల సంధి ఎన్నడూ జరగని ఈ విగ్రహ ధ్వంసం కేవలం బీసీ 42% ఉద్యమం స్టార్ట్ అయిందనే భయపడుతున్నట్టు అగ్రవర్ణాలు. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సరే మనము ఈ తీవ్రంగా ఖండించాలని, అలాగే ఆ ధ్వంసం చేసిన దుండగులను పట్టుకొని శిక్షించాలి. రాబోయే రోజుల్లో కూడా 42% రిజర్వేషన్ ఇక ఆగదు. తెలంగాణ ఉద్యమం ఎట్లొచ్చిందో బీసీ ఉద్యమం 42% కూడా అట్లనే వస్తుంది. ఇక అన్ని కులాల ఐక్యతతో ఈ ఉద్యమం ఉధృతమవుతుంది. ఇక ఆపేది లేదు, ఆగదు. 42% రిజర్వేషన్ కొరకు పోరాటం చేద్దాం. ఈ దుండగులని వెంటనే శిక్షించాలని కోరుతున్నాం. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రపంచానికే ఆదర్శ నాయకుడు, సామాజిక స్పృహకర్త, బాబాసాహెబ్ అంబేద్కర్ గురువుగా భావించిన జ్యోతిబా ఫూలే ఈనాడు సమాజానికి ఒక సృజనాత్మకమైన విప్లవాత్మకమైన వారి యొక్క రచనలు, వారి యొక్క చరిత్ర ప్రజలందరికీ మార్గదర్శకం అవుతున్న తరుణంలో బీసీ జాతి అదేవిధంగా సామాజిక వర్గాలు సబండ జాతులంతా విద్యాబుద్ధులు అర్జించుకొని జ్యోతిబా ఫూలే ఆశయాల్లో భాగమవుతూ ఉంటే అరాచక శక్తులు ఈ యొక్క బీసీల ఎదుగుదలను చూడలేనటువంటి దుర్మార్గులు ఈ యొక్క విగ్రహాన్ని వరంగల్ జిల్లా కరీమాబాద్లో ధ్వంసం చేయడాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా జాక్ ద్వారా మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు బీసీ పక్షపాతి, చరిత్రలో ఏ ప్రభుత్వం చేయనంత కులగన్న చేసి బీసీలకు ఆదర్శంగా ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా జ్యోతిబా ఫూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుర్మార్గులను శిక్షించి బీసీల యొక్క అదేవిధంగా అణగారిన వర్గాల యొక్క మనోభావాలకు దెబ్బతలగకుండా చూడాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ మనమందరం కూడా సబండ జాతులు అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు అందరం కలిసికట్టుగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం 42% ఏ రకంగా రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటుందో దాన్ని లాక్కోవడం కోసం మనమందరం కూడా ఏకమవుదాం, పల్లె తిరుగుదాం, ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండామని తెలియజేస్తాం.